మహారాష్ట్రలో ఒక ఆయన ఏదో చిన్న ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఉండేవాడు. అక్కడ సహ్యాద్రి కొండల సమీపంలో ఒక గ్రామంలో ఆయన తన భార్య, 2 పిల్లలతోటి నివసిస్తూ ఉండేవాడు. ఒకసారి ఏదో భయంకరమైనటువంటి వ్యాధి వ్యాపించి ఆయన భార్య, పిల్లలు చనిపోయారు. ఆయన పూర్తిగా ఒంటరివాడైపోయాడు. పాపం ఆయన జీవితం అంతా పూర్తిగా తన కుటుంబ సభ్యులు 3 చుట్టూ అల్లుకుని ఉండేది. అలా ఉండడం వల్ల ఈ దుర్ఘటన ఆయన్ని బాగా దెబ్బతీసింది. దాదాపు పిచ్చి పట్టినంత పని అయిపోయింది. అందుకని సమీపంలో ఉన్నటువంటి ఈ సహ్యాద్రి కొండలలోకి వెళ్ళి అక్కడ కూర్చుండిపోయేవాట. అలాగా ఆ కొండలు ఆయన తన బాల్యం నుంచి చూస్తూ ఉన్నవే. తన చిన్నతనంలో ఆ కొండలు ఎలా ఉండేవో ఆయనకు బాగా గుర్తే. దట్టంగా చెట్లతో నిండి పచ్చదనం పరుచుకొని ఉండేదట అక్కడ ఉండే కొండలన్నీ కూడా. కొండ మీద నడుస్తూ ఉంటే చుట్టూ అంతా బంజరు భూమి, భరించలేనంత వేడి. ఆయన కొండ మీద చాలా రోజులు కూర్చున్నారు. పళ్ళు, కాయలు ఏరుకుని తింటూ అక్కడే కాలక్షేపం చేసేవాడు. కొంతకాలం తర్వాత ఆయన ఒక చిత్రమైనటువంటి ఆలోచన కలిగిందిట. ఈ కొండ ఇలా బంజరు క్షేత్రంగా మారటం వల్లనే తన జీవితం కూడా నిస్సారంగా మిగిలిపోయిందని, అది వాస్తవమా కాదా అన్నది ప్రశ్న కాదు, దాని గురించి ఏదైనా చెయ్యాలి అనే నిర్ణయానికి వచ్చాట. ఆయన ఋషిలాగా ఆ కొండ మీదే జీవనం సాగించాడు. ఒంటి చేత్తో ఆ కొండ మీద అక్కడక్కడ రాలిన చెట్ల విత్తనాలను ఏరి పోగు చేసుకున్నాడు. ఎవ్వరి సహాయం లేకుండానే 4 లక్షల విత్తనాలను ఆ కొండ మీద నాడేట. మొలచి వచ్చినటువంటి మొక్కల్ని పోషించాట. 25 సంవత్సరాల పాటు వాటికి కాపు కాశాడు. ఆయన ఒక్కడి కృషి వల్ల ఈనాడు సహ్యాద్రి కొండల మీద 4 లక్షల మహావృక్షాలు ఉన్నాయటండి. ఆయనకు ఎవ్వరూ యోగా నేర్పకపోయినా కూడా ఆయన ఒక మహాయోగి అనడంలో ఏ విధమైన సందేహం లేదు. మరిన్ని మంచి విషయాలతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. మీ ఫణీంద్ర గోటేటి.